చేసినటువంటి పాపాల కారణంగా మండలం అంతా కూడా రోడ్లు కానీ ఇరిగేషన్ సౌకర్యాలు కానీ మంచినీటి సౌకర్యాలు కానీ ఇవన్నీ కూడా అస్తవ్యస్తం అయిపోయి ఉన్నాయి. ప్రభుత్వం వచ్చిన 90 రోజుల్లోనే గౌరవ శాసనసభాపతి అయ్యన్నపాత్ర గారు మన మండలానికి ఇచ్చినటువంటి డబ్బు సుమారుగా 15.5 కోట్లు ఇవ్వడం జరిగింది. వివరాలు చూసినట్లయితే మొట్టమొదటి ఎదురుపల్లి నుంచి గొలుగుండపేట రోడ్డు 68 లక్షలు, అలాగే మాసీపేట నుంచి ఈస్ట్ గోదావరి లిమిట్స్ అని కాకరపల్లి వరకు 1,48 లక్షలు, అలాగే ఆర్ఎండ్బి రోడ్ నుంచి వయా మన్యపురట్ల ఆర్పి అగ్రహారం వరకు 73 లక్షలు, అలాగే తాళపాలెం వడపర్తి తలగని అది గతంలో అయ్యన్నపాత్ర గారు వేశారు మినిస్టర్గా ఉన్నప్పుడు. ఆ రోడ్డుని ఎక్స్టెన్షన్ ఆర్ఎండ్బి రోడ్డుకి 1,40 లక్షలు. అలాగే మండలంలో ఒక పంచాయతీని తీసుకొని సంపూర్ణంగా డ్రైనేజ్ సిస్టమ్ మళ్ళీ భవిష్యత్తులో అంత అవసరం పడకుండా సుమారుగా 6,80,00,000 చేతిలోపాలెనికి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా వివిధ పంచాయతీల్లో సీసీ రోడ్లకి డ్రైన్లకి 13,52,00,000 ఇవ్వడం జరిగింది. అవి కూడా ఆల్రెడీ శాంక్షన్ అయిపోయాయి. తాండవాన్ని ఎంత పాటు చేశారో రైతులకి తెలుసు, మనందరికీ కూడా తెలుసు. గేట్లు పోయాయి, రోప్స్ పోయాయి. అవన్నిటినీ ఇమీడియట్గా చేయకపోతే మనం వచ్చినటువంటి వర్షాల్లో శుభ్రంగా ఆయకట్టుదారులంతా కూడా పాడైపోయే పరిస్థితి ఉండేది. ప్రాజెక్టులో చొప్పు నీరు ఉండదు. అటువంటి పరిస్థితుల్లో కలెక్టర్ గారి ద్వారా ముందు ఇమీడియట్గా 5 లక్షలు శాంక్షన్ చేయించారు. ఆ వర్కులు కూడా ఆల్మోస్ట్ అయ్యాయి. ఇప్పుడు కూడా నిన్న మొన్న డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పిన ప్రకారంగా 1.4 దగ్గర ఆ యాక్యుడేటు బ్రీచ్ అంతా పోతుంటే మళ్ళీ దాన్ని సిమెంట్ బస్తాలలో ఇసుక పోసి సుమారుగా 300 బస్తాలని ఇవాళ రేపు కుర్రోళ్ళు లిఫ్ట్ చేయడం జరిగింది. దానికి కూడా అయ్యన్నపాత్ర గారు సాధ్యమైనంత మేర గ్రాంట్లు ఇస్తామని చెప్పారు. అదేవిధంగా 2 గేట్లు పోయాయి. గతంలో గేటు పూర్తిగా పోతే అది అదిగో చేస్తాం ఇదిగో చేస్తాం అంతా ప్రభుత్వం కాలక్షేపం చేస్తే ఇప్పుడు సుమారు 20 లక్షలు అది కూడా సిఎస్ఆర్ గ్రాంట్ల నుంచి కలెక్టర్ గారు ఇస్తానని చెప్తే వాటిని కూడా తయారు చేయనందుకు మొన్నే దేవడేశ్వరం పంపించి ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అలాగే సుమారుగా పంచాయతీల్లో శ్మశానాలు గతంలో కట్టినటువంటి వాళ్ళు మెయింటైన్ చేయలేదు, అలాగే కొత్తగా ఇవ్వలేదు. అవి కూడా సుమారుగా 1,50,00,000 కూడా ఇవ్వనందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ రకంగా రోడ్లు ముఖ్యంగా మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో ఇరిగేషన్ కానీ ఇవాళ కూడా రైతులు 53,000 ఎకరాలకి నీరు ఉంది పుష్కలంగా ప్రాజెక్టులో, కానీ రైతులకు అందేటువంటి పరిస్థితి లేదు. ఎక్కడికక్కడ ఎన్ఆర్జీఎస్ వాళ్ళని అలాగే ఏపీఓ తోటి వాళ్ళతో కూడా మాట్లాడి మేము ఆ నీరు రైతులకి సకాలంలో అందే ఏర్పాట్లు చేయనందుకు స్పీకర్ గారి ఆదేశాల ప్రకారంగా చేయడం జరుగుతుంది. ఇంత దురదృష్టకరమైనటువంటి పరిపాలన గత 5 సంవత్సరాలలో మండలంలో ప్రజలు ఎదుర్కొన్నందువల్ల రోడ్లు ఇంకా కొన్ని రోడ్లు ఉన్నాయి. ముఖ్యంగా నాతవరం నుంచి తాండవ అది దురదృష్టవత్తు ఇరిగేషన్ శాఖలో ఉన్నందువల్ల ఇప్పుడు ఇమీడియట్గా డబ్బు శాంక్షన్ చేసే పరిస్థితి లేదు. అది కూడా ఎస్టిమేషన్ వేయించాం. 4,85,00,000తో ఎస్టిమేషన్ వేయించాం. దానికి కూడా ఇరిగేషన్ మినిస్టర్ గారితో గౌరవ స్పీకర్ గారు మాట్లాడారు. అవి కూడా శాంక్షన్ అవుతాయి. అలాగే సుమారు 18 వర్కులు 1,82,00,000తోటి తాండవ ప్రాజెక్టు ఆయకట్టు రైతులకి నీరు సంపూర్ణంగా అందేటట్టుగా చేయనందుకు తగిన సౌకర్యాల కల్పన కూడా చంద్రబాబు నాయుడు గారు మన టైంలో ఇచ్చినటువంటి హౌసింగ్ కొన్ని పేమెంట్లు పడ్డాయి, కొన్ని పేమెంట్లు పడలేదు. ఆ పడలేనటువంటికి మరలా రేపు హౌసింగ్ సోమవారం నుండి హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి ప్రతి గ్రామంలో కూడా వెరిఫికేషన్ చేస్తూ ఉన్నారు. దీనికి మన నాయకులందరూ కూడా సహకరించి ఎవరైతే అప్పుడు కట్టుకున్నటువంటి లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెరిఫికేషన్ చేయించి వాళ్ళకి ఇంటింటికి తిప్పవలసిన బాధ్యత మన కార్యకర్తలు మన నాయకులు కూడా తీసుకోవాలని కోరుతున్నాం. అలాగే గత ప్రభుత్వంలోని తార్ రోడ్లు ఇక్కడ పక్కనే ఆర్ఎండ్బి మినిస్టర్ ఉన్నాడు, ఈ పక్కనే మాడుగులు లేవని పంచాయతీరాజ్ మినిస్టర్ ఉన్నాడు. ఇద్దరు ఉప ముఖ్యమంత్రి చేస్తున్నాడు పంచాయతీరాజ్ మినిస్టర్, ఇక్కడ ఆర్ఎండ్బి మినిస్టర్. కనీసం ఒక్క రోడ్డు కూడా మన నాతరవాడలో లేని దుస్థితి మన పాలకులకి ఉందని మొన్న 13వ తారీఖుని ఇక్కడ రోడ్లో లారీ దిగబడిపోయిందని తుండ్రోడ్లు అని చెప్పేసి ఆంధ్రజ్యోతిలో వచ్చింది. ఎందుకు దిగబడిపోయింది? గత 5 సంవత్సరాలు కనీసం ఒక బొక్క కూడా మొదలైన పరిస్థితి ఈ ఆర్ఎండ్బి మినిస్టర్ది, మన నాయకులది. మన 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి నాయకులు ఉన్నారు మన నియోజకవర్గంలో. ఒక మాట కూడా అడిగి కనీసం ₹1 కోటి గ్రాంట్ కూడా తెచ్చుకోవాలని పరిస్థితి నాయకులు మన దాపరించేందుకు చాలా బాధపడవలసింది. ఇప్పుడు ఆ 5 సంవత్సరాల తాలూకా బాధ ఇప్పుడు అనుభవిస్తున్నాం మనం. ఎందుకంటే కనీసం ఈ పంచాయతీరాజ్ మినిస్టర్ దగ్గర కానీ
ఇటు ఆర్ఎన్బి మినిస్టర్ ఒక్క కనీసం గ్రాంట్ తెచ్చుకోవాలని దుస్థితి ఎమ్మెల్యేకి ఏర్పడదంటే గత ఎమ్మెల్యేకి ఒకసారి ఆలోచించిన పరిస్థితి ఉందని ఈ సభముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మన మండలానికి కానీ నియోజకవర్గానికి కానీ రాష్ట్రానికి కానీ ఎంత ఇబ్బంది పడుతున్నారో అన్నది గత ప్రభుత్వం తాలూకు తప్పిదాలే ఈరోజు మనం అనుభవించవలసిన పరిస్థితి వచ్చింది. తర్వాత ఇంకోటి ఏంటంటే గత ప్రభుత్వంలో నాయకులు ఎదుగుదలకే ప్రయత్నించారు తప్ప గ్రామాన్ని అభివృద్ధి కానీ రోడ్ల అభివృద్ధి కానీ బ్రిడ్జీల అభివృద్ధి కానీ ఏ ఒక్క నాయకుడు కూడా ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి వాళ్ళ స్వలాభం కోసం చేసుకున్నారు తప్ప ప్రజల కోసం గ్రామాల అభివృద్ధి కోసం ఏ ఒక్కరూ పాటుపడలేదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో చాలా ఇబ్బంది. మొన్నే మా ఎదుళ్ళగడ్డ దగ్గర ఎప్పుడో శంకుస్థాపన చేసి లాస్ట్ టైంలో ఇచ్చేస్తున్నారు కలెక్టర్ గారు, అక్కడ బ్రిడ్జీలు పడిపోతాయని చెప్పి పెద్ద గొప్పలు చెప్పారు. కానీ ఏ ఒక్క ఇటుకు పెట్టి కూడా వేయలేదు. మన సభాపతి గారు స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు గారు మొన్న పిలిచి డిఈ గారికి ఆర్ఎన్బి డిఈ గారిని కబురు పెట్టి ఎస్టిమేట్ వేయించి ఇమీడియట్గా ఆ ఎస్టిమేట్ అందించమన్నారు. అది త్వరలోనే ఆ బ్రిడ్జికి కూడా మోక్షం కలుగుతుంది అయ్యన్న పాత్రుడు గారి దయ వలన. మరి ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ఎదుగుదల కన్నా గ్రామాభివృద్ధులు రాష్ట్రాభివృద్ధి కోసం మన నాయకులు మన తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఎల్లవేళ కృషి చేస్తుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఇంతటితో విరమిస్తుంది.